రాక్షస జాతి సాగిస్తున్న ఘోర కృత్యాల వల్ల జీవకోటి అంతా సంక్షోభిస్తున్నది. దానవులు ధర్మదేవతనే చెరబట్టి హింసిస్తున్నారు. పరమేష్ఠి ప్రసాదించిన వరాల వల్ల రావణ బ్రహ్మ మరణాన్ని జయించి అసురుడై విజృంభించాడు. అష్టదిక్పాలకుల చేత పంచభూతముల చేత ఊడిగం చేయించి ప్రకృతి ధర్మాలన్నీ అల్లకల్లోలం చేసి వేస్తున్నాడు. దేవదానవ యక్ష కిన్నర గరుడోరగాది జాతులలో ఎవరూ అతన్ని జయించలేరు, వధించలేరు. అవును, అయితే నరుల నుండి వానరుల నుండి అతడు రక్షణ కోరలేదు. వారు చాలా అల్పులన్న భావంతో నిర్లక్ష్యం చేశాడు. ఆ అహమే అతని అధపతనానికి దారి తీస్తుంది. తన చుట్టూ ఉన్న శక్తులను జయించిన అతను తనలో అనుక్షణం పెరుగుతున్న పెనుశత్రువు అహంకారాన్ని జయించలేదు. కామక్రోధాలు, లోభమోహాలు, మదమత్సరాలు ఆ అహంకారానికి తోడైనాయి. శాపాగ్నులు ప్రజ్వరిల్లుతున్నాయి. అతని విద్య, వివేకం, బుద్ధి, తపస్సు దగ్ధమవుతున్నాయి.